ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. హైదరాబాద్లోని ఏ హాస్పిటల్ చూసినా జ్వర పీడితులతో కిటకిటలాడుతోంది. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ఉదయం నుంచి ఓపీ కోసం జనాలు బారులు తీరారు. గతంతో పోలిస్తే దాదాపు 40% ఓపీ పెరిగిందంటున్నారు అధికారులు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. తెలంగాణ మొత్తం కూడా వైరల్ ఫీవర్తో అన్ని ఆసుపత్రులు నిండిపోయినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచే కూడా ఓపీ కోసం భారీగా జనాలు లైన్లో ఉన్నారు. ఏదైతే గత వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు కావచ్చు, వెదర్ చేంజెస్తో కావచ్చు, చాలామంది వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. ఫ్లూ, గొంతు నొప్పి, దగ్గు, సర్ది, జ్వరం ఈ విధమైనటువంటి ఫ్లూ వ్యాధులతోటి వాళ్ళందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా చాలామంది కూడా ఉదయం నుంచే క్యూలో ఉంటున్న సిచ్యువేషన్ ఉంది. అసలు హాస్పిటల్ ఓపెన్ చేయకముందు నుంచి కూడా హాస్పిటల్లో డాక్టర్స్ కన్సల్ట్ కావడానికి ఓపీ దగ్గర వేచినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే గత వారం రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లో 40% ఓపీ పెరిగినట్టు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. కేవలం ఓపీ ఇక్కడ మాత్రమే, ఫీవర్ హాస్పిటల్లో మాత్రమే కాదు, పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి పిహెచ్సీలు కావచ్చు, యూపీహెచ్సీలు కావచ్చు, ఇక్కడ గాంధీ, ఉస్మానియా, ఈ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కావచ్చు, ఇతర హాస్పిటల్లో, అటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా భారీగా జనాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఫీవర్ హాస్పిటల్లో ఉదయం నుంచి కూడా జనాలంతా రద్దీగా ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఓపీ ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకే లాస్ట్ ఉండడంతో కూడా, టైం క్లోజ్ అవ్వడంతో కూడా జనాలు భారీగా ఇంకా క్యూలో ఉన్న సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అయితే రద్దీకి అనుగుణంగా కూడా వైద్యులు కాసేపు అందుబాటులో ఉంటున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే ఎవరు ఆందోళన చెందుతూ ఇది కేవలం వాతావరణ మార్పుల వల్ల వస్తున్నటువంటి చిన్న ఫ్లూ మాత్రమే, దీనికి ఎవరు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎవరు టెన్షన్ పడద్దు, ఏదైనా అన్హెల్తీగా అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ కావాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. మొత్తంగా అయితే తెలంగాణలో ఫీవర్స్ అనేవి విజృంభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈ వారం అవి చాలా పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే వైద్య అధికారులు మాత్రం దానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ వీరాంజనేయులతో నిఖిల్, హైదరాబాద్.